నమస్తే, నేను జ్యోత్స్న. కాంగ్రెస్ పార్టీలో అంతర్యుద్ధం రగులుతోంది. మరోసారి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాబోయే 10 ఏళ్లు నేనే సీఎం అని రేవంత్ రెడ్డి ప్రకటించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకమని, కాంగ్రెస్ పార్టీలో అధిష్టానం ఆదేశాల మేరకు ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుందన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే రేవంత్ రెడ్డి ప్రయత్నాలను నికార్సైన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సహించరంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్యుద్ధం రగులుతోంది. మరోసారి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాబోయే 10 ఏళ్లు నేనే సీఎం అని రేవంత్ రెడ్డి ప్రకటించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకమని, కాంగ్రెస్ పార్టీలో అధిష్టానం ఆదేశాల మేరకు ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుందన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే రేవంత్ రెడ్డి ప్రయత్నాలను నికార్సైన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సహించరంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. డీటెయిల్స్ మనకు ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్, చూసినా నిన్నటికి జాతీయ పార్టీలు ఏవైనా, అటు కాంగ్రెస్ కానీ లేకపోతే బీజేపీ, కమ్యూనిస్ట్ పార్టీలు ఏవైనా కూడా జాతీయ పార్టీలో జాతీయ నాయకత్వం తీసుకున్నటువంటి నిర్ణయం మీదనే నాయకులు పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. రాజగోపాల్ రెడ్డి చెప్పినట్టుగా మొదటి నుంచి కూడా, ఎందుకంటే ఆ సీఎం అభ్యర్థికి సంబంధించినటువంటి పేర్లు కానీ లేకపోతే ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఎవరు ఏ నియోజకవర్గంలో పోటీ చేస్తారనేటువంటి అంశం నుంచి మొదలుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్నికల హామీలు ఏవి ఇవ్వాలి, ఏమి చేయాలనే దాని వరకు కూడా ప్రతి ఒక్కటి జాతీయ నాయకత్వం ఢిల్లీ బేస్ గానే జరుగుతూ వస్తుంది. ఏ నియోజకవర్గానికి షార్ట్ లిస్ట్ మాత్రమే రాష్ట్రానికి సంబంధించినటువంటి నేతలు పంపగలుగుతారు తప్ప అభ్యర్థి పేర్లను డిసైడ్ చేసేటువంటిది మాత్రం ఖచ్చితంగా జాతీయ నాయకత్వమే. అట్లాంటి విషయంలో సీఎంల పేర్లు ఏ పార్టీకి సంబంధించినటువంటి జాతీయ నాయకత్వంలో ఎవరి సీఎం పేర్లైనా ఫీల్డ్ కవర్ లో రావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అది జాతీయ నాయకత్వంతో ఉన్నటువంటి లాబింగ్ కానీ లేకపోతే వారితో ఉన్నటువంటి సాన్నిహిత్యంతో వచ్చేటువంటి పదవులే జాతీయ పార్టీలో. దాన్ని బేస్ చేసుకునే రాజగోపాల్ రెడ్డి గతంలో రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది, నేనే సీఎం గా 10 ఏళ్ళు ఉంటానని చెప్పి గతంలో కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. నిన్న కూడా రేవంత్ రెడ్డి ఆ ప్రకటన 10 ఏళ్ళు నేనే సీఎం గా ఉంటానని చెప్పి ప్రకటించారు. దానిపై రాజగోపాల్ రెడ్డి కొంత ఘాటుగానే స్పందించాడని చెప్పి చెప్పుకోవాలి. ఎందుకంటే కార్యకర్తలకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా తాను జోడించినటువంటి పరిస్థితి. ఎందుకంటే అటు జాతీయ నాయకత్వం కానీ జాతీయ నాయకత్వం మేరకే రాష్ట్ర నాయకత్వం నడవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. మరొక వైపు కార్యకర్తల మెప్పు, కార్యకర్తలకు సంబంధించినటువంటి అంశం కూడా ఉంటుందని ప్రస్తావించడం ఖచ్చితంగా ఇవి హాట్ కామెంట్స్ గానే చూడాలి. మరి ఆ జాతీయ నాయకత్వం ఏమైనా స్పందిస్తుందా, లేకపోతే మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలపై తానేమైనా వివరణ ఇచ్చుకున్నటువంటి ప్రయత్నం చేస్తారనైతే కొంత వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. జ్యోత్స్న. రైట్ ప్రేమ్ కుమార్.